దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం అనేది మొట్టమొదటిగా దేవుళ్ళలోనే మనకు కనపడుతున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కనపడుతున్నాయి. ఈ ప్రవచన వరాన్ని మీరందరూ పొందుకొని దేవుని యొక్క జరుగుతున్న వాటిని గ్రహించే మనస్సుని కావాలని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప దినము కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ జీవితంలో కని విని ఎరుగని అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు ఈరోజు మీకు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు సాక్ష్యం చెప్పటాన్ని మీరు చూస్తారు. మీరు ఇదివరకు ఏ విషయం గురించి అయితే కలవరపడుతున్నారో, ఇది ఎలాగ జరుగునని ఆలోచిస్తున్నారో, ఆ కార్యం అతి త్వరలో జరగటం, దాన్ని బట్టి మీరు ప్రభునందు ఆనందించటం ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఈ ప్రవచనాన్ని నమ్మే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పిన ప్రవచన వాక్కును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరమును కలుగజేస్తాను. నువ్వు ఆ స్త్రీ సంతానం యొక్క మడుమును కొడతావు, అయితే ఆయన నీ తలను కొడతాడని రాయబడిన ప్రవచన వాక్కును నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రవచన వాక్కు దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాల తర్వాత, దగ్గర 4000 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రవచనాలు అనేది మానవ తలంపులతో ఆలోచనతో కలిగేది కానే కాదు, దేవుని ఆత్మ ద్వారానే కలుగుతాయి. దేవుడు ఆత్మయే మనిషి ఆత్మ నుండి పలికిస్తున్నాడని మాట మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ప్రవచన వరాల గురించిన అవగాహన లేని వాళ్ళు ఈరోజు రకరకాలుగా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఈరోజు మీకు ప్రవచన వరాల యొక్క స్టెప్స్ గురించి జస్ట్ అవుట్లైన్ ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా ప్రవచనం అంటే ప్రాఫెటైసో అనే మాట నుండి వచ్చింది. ప్రాఫెటైసో అనే మాటకు అర్థం ఏంటంటే, అది గ్రీక్ వర్డ్. ఆ ప్రొపటైసో అనే మాటకు అర్థం ఏంటంటే జరగబోతున్న వాటిని ముందుగా తెలియపరచడం. ఈ క్రమంలో దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన వరాల్లో చాలా స్టెప్స్ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే ప్రవచనం అంటే ఏంటంటే యేసును గురించిన సాక్ష్యమే ప్రవచనానుసారమని రాయబడి ఉంది. ఒక వ్యక్తి యేసును గురించి సాక్ష్యం చెప్పటం ప్రారంభించాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని చూసి నేను యేసుని ప్రేమిస్తున్నాడు, యేసు నీకు తోడుగా ఉన్నాడు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకు ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడని నేను నీ గురించి సాక్ష్యం చెప్తూ ఉంటే దాన్ని ప్రవచనం అంటాం. అది కేవలం అది ఒక్కటే ప్రవచనం కాదు, అది ప్రవచనంలో మొదటి స్టెప్ అంటాం. తర్వాత మనం చూస్తే కామన్ ప్రాఫెసీ. ఈ కామన్ ప్రాఫెసీ అనేది రెండవదిగా మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ వరాల రూపంలో క్రియ చేయడానికి ముందే పాత నిబంధనలో అనేక మంది భక్తులు ప్రవచించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే, మరి దేవుని ఆత్మ సౌలు మీదకి రాగానే ఆ సౌలు ఏం చేశాడంటే అవి ప్రవచనాలు పలుకటానికి ప్రారంభించాడు. దానికి ముందు వెనకాల ప్రవచన వరం గురించి ఆయనకి ఏమీ తెలియదు, కానీ అప్పుడు ఆయన ప్రవచన వరానికి గురించి పలకటం మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, వరముగా ఇవ్వబడుతున్న ప్రవచనం. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ నివసించినప్పుడు ఆ వ్యక్తిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా మేనిఫెస్ట్ అవుతాడు. అనేక రకాలుగా మేనిఫెస్ట్ అయ్యే అనుభవాన్ని 9 వివిధమైన
టైటిల్తో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దాన్నే 9 వరాలు అంటాం. ఈ 9 వరాల్లో ఒకటి ఏంటంటే ప్రవచన వరం అని మీరు ఎరగాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఇది ప్రవచన వరంలో 3వ స్టెప్. 4వది ఏంటంటే దేవుని బిడ్డలారా, ప్రవచన వరము మరి పరిచర్య కింద పనిచేయటంతో మనం చూస్తాం. అది దాన్ని ఏమంటామంటే ప్రవక్తలు అంటాం. ఒక వ్యక్తిలో ప్రవచన వరమే ఒక పరిచర్యగా, అదే పరిచర్యగా ఆఫీస్గా పనిచేస్తే అతను ప్రాఫిట్ అంటాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం అనేది మొట్టమొదటిగా దేవుళ్ళలోనే మనకు కనపడుతున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కనపడుతున్నాయి. ఈ ప్రవచన వరాన్ని మీరందరూ పొందుకొని దేవుని యొక్క జరుగుతున్న వాటిని గ్రహించే మనస్సు నీకు కావాలని ప్రార్థన చేస్తున్నాను. హోషేయ గ్రంథం 4:6లో తెలివి లేక ప్రజలు నశించిపోతున్నారని రాయబడి ఉంది. దేవుని గురించిన తెలివి నేర్పించేది ప్రవచన వరం. నేను చాలా క్లుప్తంగా చెప్పాను, కానీ ఇవి చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. దేవుడు ఆ ప్రవచన ఆత్మని ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రవచన వరముతో నింపమని అడుగుతున్నాను. 2 పాలు ఆత్మ దయచేయండి ప్రభా, 2 పాలు అభిషేకం దయచేయండి ప్రభా. ఇప్పుడే దేవునికి మహిమ, దేవునికి అభిషేకం ప్రతి ఒక్కరిలో కుమరించబడాలని ప్రార్థన చేస్తున్నాను. పరలోక మహిమ తాకాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని అభిషేకం నింపాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రవచన వరముతో నింపి తాకుమని దీవించి బలపరచండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. మీరే బలపరిచి నడిపించమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెషయా 59:21 మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.